అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో టీడీ జనార్దన్ గారు ఉన్నారు. టీడీ జనార్దన్ గారు సుపరిచితుడు 2 రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, అలాగే మిగతా పార్టీ వాళ్ళకి కూడా. ఆయన ఆప్కాబ్ చైర్మన్గా పనిచేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఇన్ఛార్జిగా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో. ఆయన పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కేడర్కి నాయకత్వానికి మధ్య వారధిలాగా పనిచేశారు. కేడర్కి నాయకులకి అందుబాటులో ఉంటూ ఇమీడియట్గా అంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది అంటే పలానా హెడ్ ఆఫీస్లో టీడీ జనార్దన్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే సాల్వ్ అయ్యిద్ది అనే ఒక వాతావరణాన్ని కల్పించారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఏర్పాటు చేసి ఆయన సెంటనరీ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. తర్వాత జయప్రద ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో. ఆయన రాజకీయ ప్రస్థానం, ఆయన రాజకీయ అనుభవాలు, ఆయన సేవా కార్యక్రమాల గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆప్కాబ్ చైర్మన్ అయ్యారు కదా, ఆప్కాబ్ చైర్మన్గా మీ పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయిందా? అంతకుముందు సెంట్రల్ బ్యాంక్ కృష్ణా జిల్లా బ్యాంక్ చైర్మన్ అయినట్టున్నారు. ఎట్లా అంటే మీ కృష్ణా జిల్లాలో అప్పట్లో చాలామంది సీనియర్ లీడర్లు ఉన్నారు, యోధాని యోధులంతా ఉన్నారు కదా. నేను అనుకోవటం అప్పుడు మీరు యువకులై ఉంటారు. యువకుడిగా మీరు ఆ అవకాశాన్ని మీకు ఎట్లా దక్కింది ఆ అవకాశం? అమ్మగారు పార్టీ పెడుతున్నారు అని తెలియగానే ఫస్ట్ డే జాయిన్ అయ్యి వచ్చా. 2 అంతకుముందే మేము యాంటీ కాంగ్రెస్ ఫ్యామిలీ. మా నాన్నగారు జగ్గపేట కాన్స్టిట్యున్సీ ముత్యాల రాజా గారు సమితి ప్రెసిడెంట్, వారి మీద గెలిచారు. మీ ఫాదర్? నా ఫాదర్ గెలిచిన తర్వాత యాంటీ కాంగ్రెస్ ఫ్యామిలీ కనుక మేము అన్నగారు పార్టీ పెడితే ఈయనైతే కాంగ్రెస్ను ఓడించగలుగుతాడని పార్టీలో 2 ఆయనంట మాకు అభిమానం ఉంది చేరాం. చేరిన తర్వాత మీకు తెలుసు కదా, ఆగస్టు సంక్షోభం, ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు గారిని అప్రజాస్వామికంగా దించేయటం, పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రిని రాష్ట్ర గవర్నర్ అరెస్ట్ చేయటం, ఇవన్నీ మనం చూసాం. అప్పుడు ఆ ఉద్యమం జరిగింది, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం. ఆ ఉద్యమంలో నేను తెలుగు యువతలో పనిచేస్తాను. పెద్ద ఎత్తున ఆందోళన అవన్నీ చేసాం. చేసిన తర్వాత సీట్ కోసం అప్లై చేసాం. అప్పటికే జగ్గపేట ఎమ్మెల్యే నేను మా రఘురాం ఇద్దరం అప్లై చేసాం. చివరికి అన్నగారు రఘురాంకి ఇచ్చాడు. ఇద్దరు ఒకటే ఫ్యామిలీ కదా, చేసుకున్నాను. అలా జరుగుతూ ఉన్నాయి. 3 ఎన్నికలు ఫేస్ చేసాం. 85, 89, 94 వరుసన 3 ఎన్నికలు గెలిచాం. ఎక్కువగా అక్కడ రాజకీయ కార్యకలాపాలు, ప్రజా సంబంధాలు నేను చూస్తుండేవాడిని. నాకు మొదట్లో ఈ పదవులు అడగాల, చెయ్యాలి, పదవి కావాలా అని ఉండేది కాదు. చేస్తుండేవాడిని. అయితే 85 ఎన్నికల్లో నేను నిర్వహించిన పాత్ర పార్టీ గమనించినట్టుంది. ఫస్ట్ అవ్వంగానే శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆ శిక్షణ శిబిరానికి పిలిచారు నన్ను. నాకు దీని లోతు తెలియక, మనమే ఎమ్మెల్యేని గెలిపిస్తే మనకి శిక్షణ ఏంది ఇప్పుడు అనుకొని నేను పోలా. నాకు విజయవాడ వస్తే అప్పుడు మా జిల్లా యువత అధ్యక్షుడు ప్రేమనాథ్ గారు, జనార్దన నీ హైదరాబాద్ పిలిపిస్తే నువ్వు పోలేదేమో, మేము రాలేదని మేము చూస్తుంటే అన్నాడు. ఏం ట్రైనింగ్ అండి అన్న, బలేవుడు చాలా ఇంపార్టెంట్, పోయిరా అన్నాడు. తక్కువని బయలుదేరా. అక్కడికి వెళ్తే ఒక రోజు లేట్ అయింది. అప్పుడే బాబు గారిని కలిసా. నమస్కారం అంటే, వెళ్ళు లేట్గా వచ్చావు ఏంటి అన్నాడు. అంటే వాళ్ళ దగ్గరికి పోతాళ్ళు అన్నారు. లేదండి, రోజు గడిచిపోయింది, నిన్నటి సిలబస్ మళ్ళీ ఎవరు చెబుతారు మీకు, కనుక నెక్స్ట్ శిబిరం అన్నారు. అలా గండిపేటలో అప్పుడు శిబిరాలు 10 రోజులు నడిచాయి. 10 రోజులు అక్కడే మొత్తం షెడ్స్ ఉండేవి. కింద పరుపులు వేసేవాళ్ళు, వెనకటి దూది పరుపులు 10 ఉండేవి.
10 మంది వరుసన పడుకోవటం, ఎవడి బ్యాగ్ వాడి తల దగ్గర పెట్టుకోవటం, ఇక భోజనానికి పోయిన క్యూలు అంతా డిసిప్లిన్, క్రమశిక్షణ. ఎవడు ప్లేట్ ఆడు పట్టుకొని పోవటం, మంత్రి గారు వచ్చినా మా ఆయనకు వచ్చి నిలబడటమే, మనుషులంతా ఒకటే అనే పద్ధతి అది. అలా ఉండేది. అన్నగారు వచ్చి కల్చర్ ఉండేది కాదు అస్సలు. అన్నగారు వచ్చి అడ్రస్ చేసేవాడు ప్రతి శిబిరాన్ని, అలా జరిగేది. బాబు గారు అక్కడ ఉండి ఈ శిక్షణ శిబిరాలన్నింటినీ పర్యవేక్షణ చేస్తుండేవాడు. అలా అన్నగారితో అనుబంధం అయిన తర్వాత మేము మొదటిసారి ఎమ్మెల్యే అయినాం కదా. అయితే ప్రజా సమస్యలు ఎవరు ఏ సమస్య చెప్పినా వాటి మీద స్పందించాలా, పని చేయాలి, ఫలితం ఇవ్వాలనేది మా భావన. ఎందుకు మరి మమ్మల్ని ఎన్నుకున్న దేనికి? ఎమ్మెల్యేగా నమ్మకంతో ఎన్నుకున్నారు, ఆశతో అడుగుతున్నారు అని చేస్తాం. మేము అప్పుడు కరువు వచ్చింది కదా, మీకు కూడా తెలుసు. ఆ టైంలో కొంత నీళ్లు రాక మా జగ్గయ్యపేట నియోజకవర్గంలో సాగర్ నీళ్లు, మిరప తోటలు, పత్తి చేలు ఎండిపోతున్నాయి. వాటిని పరిశీలనకి వెళ్ళాం పొలాల మీదకి. వెళ్తే చాలా హృదయ విదారకంగా ఉంది. రైతులందరూ బాధలో ఉంటే మేము ఆ వత్సవాయి హెడ్ క్వార్టర్కి వచ్చి వెనక ఎక్స్చేంజ్ ఉండేది కదా, ఎక్స్చేంజ్ నుంచి డైల్ చేస్తే ఫోన్లు వెళ్తుండే. ఎస్టీడీకా ఇది లేవు, దాన్ని ఏదో కాల్ బుక్ చేస్తే, ట్రంకాలు బుక్ చేస్తే ఎప్పుడో గంటకు వచ్చేది. దానికి ఇంకోటి అర్జెంట్ కాల్ అంటే అప్పుడు కొద్దిగా వచ్చేది. నాకు ఆ ఆపరేటర్ తెలుసు కనుక సీఎం గారి ఆఫీస్ కనెక్షన్ ఇవ్వమంటే ఇచ్చారు. అప్పుడు రఘురామ్ మాట్లాడితే సెక్రటరీ మాట్లాడి, చాలా ఇక్కడ 1000 మంది రైతులు ఉన్నారు, ఇబ్బంది ఎట్లుంది, వీలవుద్దా అన్నగారితో మాట్లాడటం అంట. టకామని అన్నగారు లైన్లోకి వచ్చారు. వచ్చి ఏమి రఘురామ్ ఏంటాను ఇట్లా ఉందండి. అదేమి ఎందుకు అలా జరుగుతుందని, మీరు ఉదయం రండి 5 మేము పోయేపాటికి మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్నాం మార్నింగ్ 5 గంటలకి. ఇక వాళ్ళంతా ఏంది సార్ పెద్ద ఆయనకి చెప్పారు, నేను వారం రోజుల నుంచి తిరుగుతున్నాం మీ ఆఫీస్ చుట్టూ, ఎవడు పలకకపోయి మేము ఏం చేయాలయ్యా రైతులు. సరే అన్నగారు వచ్చారు, 3 మాట్లాడిగండి. ఏమి ఎందుకు పొలాలు ఎండుతున్నాయి, మీరంతా ఏం చేస్తున్నారు, నీరు నడపాల్సింది మనమే కదా. పైన నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా డ్రా చేస్తున్నారండి వాడకం, అవసరానికి మించి. రెండోది వర్షాలు లేనందువల్ల ముందుకు పోవట్లేదు. అలా కాదు, ఎక్కడ ఎక్సెస్ డ్రాయల్స్ ఉన్నాయో అంతా అరెస్ట్ చేయండి, ఆదేశాలు ఇవ్వండి అని చెప్పాడు. టైలెండ్ ఎక్కడ అడిగిండి రఘురామ్ని అంటే దాములూరు అన్నాం. దాములూరులో నీరు పంపించి మాకు తెలియజేయండి అని. ఎన్ని రోజులు పట్టాద్దాం, వీక్ డేస్లో చేపిస్తాం అన్నాడు ఆయన సిఈ గారు. సరే వెళ్ళిపోయాం, 5 నిమిషాల్లో వెళ్ళిపోయాను. బయటకు వచ్చాక వాళ్ళు దండం పెట్టి మీరు ఇంటికి పోండి సార్, నేను నీళ్లు తీసుకొని వస్తాం అన్నా. ఏం జరిగిందో కానీ నాగార్జున సాగర్ ఫస్ట్ కిలోమీటర్ నుంచి మదిర వరకు నల్గొండ, ఖమ్మం ఎస్పీ, కలెక్టర్, పోలీసు వ్యాన్లు పెట్రోలింగ్ చేసినాయి. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ, చరిత్రలో చేసి నీళ్లు 5వ రోజుకి దాములూరుకి నీళ్లు వచ్చేసినాయి. అప్పుడు మేము ఇంకా నీళ్లు తీసుకొని పోతుంటే రైతులు కేరింతలు, ఆనందం, ఉత్సాహం, అసలు అది చెప్పనలవి కానీ ఇది. ఆ దెబ్బకి మేము 89లో మన ప్రభుత్వం రాలా, కానీ మేము జగ్గయ్యపేటలో గెలిచాం. మేమేమి అవలేలుగా గెలిచాం. అట్లా పనిచేసే ఎన్టీ రామారావు గారు ప్రజా సమస్యల మీద స్పందించే తీరు అది. 94లో ప్రభుత్వం వచ్చింది. అవును, అప్పుడు మొత్తం స్వీప్ అయింది. స్వీప్ అయిన తర్వాత అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్కి అవకాశం ఉంది, ట్రై చేసాం. ట్రై చేస్తే అన్నగారిని అడిగాము, అడిగితే నామినేషన్ వేయండి జడ్పీటీసీ అన్నాడు. జడ్పీటీసీకి వేయాలి కదా, వేసాము, గెలిచాము. మీ కాన్స్టిట్యున్సీలో గెలిచాను, 8000 మెజారిటీతో గెలిచాను, అయిపోయింది. మళ్ళా పోయి కనపడితే చూస్తామన్నాడు. ఆ తర్వాత మీకు తెలుసు పార్టీలో పరిణామాలు, దుష్ట శక్తులు వచ్చినాయి. నేను కానీ రఘురామ్ కానీ కలవటం, కనపడటం లేనే లేదు మాకు. ఓన్లీ అన్నగారు
అంతే. ఆ, ఇంకా ఎవరితో మాట్లాడడం, కనపడం. అవును. కనుక మనం ఏంటంటే వాళ్ళు కనపడం, మనకు అవకాశం రాకుండా చేశారు. ఉమ్, చేస్తే అప్పుడు ఫస్ట్ టైం నేను చంద్రబాబు నాయుడు గారు నిజాం నిమ్స్ పక్కన హెరిటేజ్ ఆఫీస్ ఉండేది, మ్మ్. అక్కడికి వెళ్ళాం. ఉమ్, సాయంత్రం వెళ్తే ఏంటి మరి ముందెందుకు చెప్పలేదు అన్నాడు. ఉమ్, బాబు గారు బాగా తెలుసు కదా ఉమ్, అంటే, సార్ అది అయిపోయింది, డిసిసిబికి ట్రై చేద్దాంలే అన్నాడు. అన్నారా? అన్నాడు. ఉమ్, అప్పుడు మళ్ళీ అన్నగారి దగ్గరికి పోయి ఆ టైం వచ్చినప్పుడు కనపడితే ఉమ్, అన్నగారు ఆయనకి గుర్తుంది కదా ఉమ్, అప్పుడు మిస్ అయింది, ఉమ్, ఏమనుకున్నాడు, "ఆ, ఓకే చూద్దాం" అన్నాడు. మేము ఊళ్ళో కంటెస్ట్ చేసాం, యునానిమస్గా గెలిచాం. సొసైటీ. ఉమ్, గెలిచిన తర్వాత మళ్ళీ పోయి కనపడినాం. ఉమ్, కనపడి డైరెక్టర్గా నామినేషన్ వేయాలండి, ఉమ్, వేయమంటారా అన్నాడు. ఉమ్, అనేట్టు చూసాడు. చాలా నిదానంగా ఉన్నావు, జిల్లాలో నెగ్గుకురాగలవా ఉమ్, అన్నాడు. ఆ, దండం పెట్టి నేను, అన్నగారు అవకాశం ఇవ్వండి, మంచి పేరు తీసుకొస్తా. రఘురామన్నుడు మీ ముందు ఎవరేం మాట్లాడతారు సార్, ఉమ్, పరిశీలించండి. ఆ, అయిపోయినా చూస్తాం ఉమ్, అని ఇట్లా అన్నాడు. ఆర్పి సింగ్ ఇంటెలిజెన్స్ ఉమ్, వారి గురించి చూడండి అని ఉమ్, వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నేనేమో వచ్చి నామినేషన్ వేసి డైరెక్టర్గా. డైరెక్టర్గా, నాతో పాటు ఇక మీకు తెలుసుగా మన జిల్లాలో అందరూ ఉమ్, కోరుకునే వాళ్ళు అందరూ వేశారు. ఉమ్, శంకర సత్యనారాయణ గారు వేశారు, ఉమ్, హేమహేమిలా. అలా నెరినేని నాగేంద్రనాథ్ గారు వేశారు. ఉమ్, ఆ తర్వాత వల్లభనేని బాబురావు గారు కోరుకున్నారు, ఉమ్, పండు కోరుకున్నాడు. పండుకు నెహ్రూ గారు సపోర్టు, ఆయన అసలు ఆల్మోస్ట్ ఆయనకి ఇవ్వాలని పట్టాడు. ఉమ్, నేను ఉమ్, వాళ్ళందరితో పాటు నేను కూడా కోరుతున్నా. మచిలీపట్నంలో నామినేషన్ వేసి వచ్చి నేను గెస్ట్ హౌస్కి వచ్చేసాను. ఉమ్, అక్కడ వాళ్ళు బల ప్రదర్శనలు చేస్తున్నారు. ఉమ్, నేనేమనుకున్నా అంటే ఈ బలం ప్రదర్శన చేస్తే వచ్చేది కాదు, అక్కడి నుంచి అన్నగారు చెప్పాలి కదా ఆ, అని చెప్పి మనకి ఆయాసం ఎందుకని బెదవాడ వచ్చి జడ్పీ గెస్ట్ హౌస్లో ఉమ్, మధ్యాహ్నం ఉన్నా. ఉమ్, సాయంత్రం 5ంటికి సింహాద్రి గారు ఫోన్ చేసి, ఆయన మంత్రి కదా అప్పుడు, ఉమ్, ఉమ్. ఇక్కడ నెహ్రూ గారు అక్కడ ఆయన. సింహాద్రి సత్యనారాయణ గారు. ఉమ్, సింహాద్రి ఫోన్ చేసి, అన్నా ఇదే ఏమైనా జనార్దన్ ఎక్కడ ఉన్నావు అన్నాడు. విజయవాడలో ఉన్నాను. ఏమైనా నువ్వు నామినేషన్ వేసి ఆడికిపోతే ఎట్టా అన్నా. సార్ ఏంటి అన్న, అన్నగారు నీ పేరు చెప్పాడు, నీ పూర్తి పేరు చెప్పాడా, తొండపు దశరథ జనార్దన్. ఉమ్, ఈ పేరుతో నన్ను ఒక శంకర సత్యనారాయణ గారే పిలిచేవాడు ఆ, జిల్లాలో. ఆ, ఆయన కూడా అప్పుడు చెప్పాడు, ఆ, బాగా తెలుసు నువ్వు సార్ అన్నగారికి అన్న. ఉమ్, ఆయన దయ. సరే అప్పుడు పోయి నెహ్రూ గారికి కనపడి రాపా అన్నాడు. ఉమ్, నెహ్రూ గారు ఇక్కడ ఉన్నాడు. ఉమ్, నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళా. ఉమ్, సరే ఏంటి జనార్దన్ అన్నాడు. అంటే ఇట్లా సంగతి అన్నా. అది ఎట్లా, అప్పటికే ఆయన పండుగకి క్యాంప్ పెడుతుండ్రు. ఓకే. తిరువు రోడ్లు ఎక్కడ ప్రెసిడెంట్ పెట్టారు, అందరితో. ఉమ్, నూజివీడు రోడ్లు ఎక్కడ పెట్టారు, మైలవరం ఎక్కడ ఉంది, ఉమ్, అదేంటి అందరినీ క్యాంప్ పెట్టారా అని అడుగుతుండ్రు వాళ్ళు. ఉమ్, అడుగుతుంటే నేను చెప్తే అది ఎట్లా అవుద్ది నేను మాట్లాడతాలే ఉమ్, అని అన్నాడు. ఉమ్, తర్వాత మార్నింగ్ ఉమ్, 6ంటికి ఫోన్ చేసిండు నెహ్రూ గారు. ఉమ్, నువ్వేం క్యాండిడేట్ అంటావు, ఎక్కడున్నావయ్యా రా పోదాం ఉమ్. మచిలీపట్నం అంటే, అన్నగారి నుంచి ఆదేశాలు వచ్చినాయి. వచ్చినాయి. అదే అదే. వెళ్ళాం, జిల్లాలో యునానిమస్గా ఎలక్ట్ అయినాం. ఈ జిల్లా ఈ సహకార బ్యాంక్ ఎలక్షన్లోనే తేడాలు కొట్టినట్టుంది. ఎన్టీఆర్ను చంద్రబాబు నాయుడు గారు ఈ లక్ష్మీపార్వతి క్యాండిడేట్లను కొంతమందిని ఓడించి అది మొత్తం రాష్ట్రంలో ఏమైంది, ఎక్కడైతే అర్హులు లేకపోతే పార్టీ రాజకీయంగా శక్తివంతులో వాళ్ళని పక్కన పెట్టి కొన్ని జిల్లాల్లో లక్ష్మీపార్వతి చెప్పిన వాళ్ళకి ఆ వర్గానికి ఇచ్చారు. ఆ. ఇస్తే అక్కడ మొదలైంది. నిజమైన పార్టీ వాళ్ళందరూ ఒక పక్క అయ్యారు, ఈ పైరవికారులంతా ఒక పక్క అయ్యారు. ఓడించినట్టున్నారు కొన్ని జిల్లాల్లో. పార్టీ చెప్పిన వాళ్ళు ఓడిపోయారు, రెబల్స్ గెలిచారు. అక్కడ సస్పెండ్ అక్కడ బాబు గారు ఏంటంటే పార్టీని నమ్ముకున్న వాళ్ళకి సపోర్ట్ చేశారు. అది వాళ్ళని సస్పెండ్ చేయాలని అక్కడ స్టార్ట్ అయింది. చేసినట్టున్నారు కదా, ఎమ్మెల్యేలను కూడా చేశారు. చేసి ఇంకా పెద్ద ఎత్తున సస్పెన్షన్స్ వస్తాయి అని వాతావరణం వచ్చినప్పుడు ఇదంతా అప్పుడు ఈ నాయకత్వ మార్పు జరిగింది. కృష్ణా జిల్లాలో నెహ్రూ గారు ఇంకెవరున్నారు? పార్వతి నెహ్రూ గారు అండ్
సింహాద్రి సత్యనారాయణ గారు సింహాద్రి గారు కూడా మా వైపు వచ్చాడు కొద్దిగా 2 రోజులు లేట్గా లేట్ వచ్చినట్టున్నారు. మేము వీళ్ళందరినీ 7 ఎమ్మెల్యేలను తీసుకొని హైదరాబాద్ వెళ్ళాం సేమ్ డే. అక్కడ మీటింగ్ అవుతుంది, మీటింగ్ లోంచి బయట అక్కడేమో వైస్రాయ్లో అందరు సమావేశం ఉన్నారు. సాయంత్రానికి వెళ్ళిపోయాం. ఆ రోజు నుంచి బాబు గారితో కలిసి ఉంటాం. ఈ లోపల ఒకరోజు ఆప్కాబ్ ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చేసింది. అందరినీ జిల్లా బ్యాంక్ చైర్మన్లు అందరూ ఓటర్లు 22 మంది హైదరాబాద్ రమ్మని చెప్పారు. రేపు ఉదయం బాబు గారింట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఉందని. నేను బెదవాడలో ఉన్నానుగా, హడావుడి వెళ్ళే వరకే సార్ సెక్రటేరియట్లోంచి 5ంటికి బయటకు వస్తాను. నేను పోయి నా కోరిక తెలియజేయాలని అనుకుంటున్నా. బయటకు వచ్చాడు, నడుస్తా పోతాడు. ఏం జనార్దన్ నమస్కారం, ఒక్క నిమిషం, రేపు వస్తావుగా పొద్దున మాట్లాడదాంలే. అబ్బా చెప్పలేకపోతున్నాయా అనుకున్నా. వెళ్ళిపోయాం. పొద్దునే స్టార్ట్ అయింది. ఏంటి మీరంతా మాట్లాడుకున్నారా అని అడిగిండు. మేమందరం కూర్చుంటే ఎవరు మాట్లాడుకుంటారు, అందరూ అర్హులే, అందరికి కావాలన్నా. సరే 1 to 1 రండి అన్నాడు. బ్రేక్ఫాస్ట్ అయినాక 1 to 1 వస్తే అందరిది అయిపోయింది. నాది లాస్ట్ బట్ 1 ఛాన్స్ వచ్చింది. పోతే జనార్దన్ మంచి ఆర్గనైజర్, బాగా పనిచేస్తాడు అన్న. అబ్బా అయితే ఇదేనా మిగులుద్దేమో అనుకున్నా. అప్పుడు వీళ్ళంతా లాన్ ఉన్నారు, పాలిట్ బ్యూరో మెంబర్స్ అంతా. అప్పుడు మాధవ్ రెడ్డి ఉన్నాడు, దేవేంద్ర గౌడ్ ఉన్నాడు, సహకార మంత్రి దేవయ్య ఉన్నాడు, మరి లాల్జాన్ బాషా ఉన్నాడు. వీళ్ళంతా సార్ ఎందుకు ఇప్పుడు నాకు సర్టిఫికెట్ ఇచ్చిండు అని అర్థం కాల. అంతా అయిపోయాక బయటకు వస్తే సార్ కూడా వచ్చి కూర్చున్నాడు. ఏంటి చెప్పండి అన్న. నేనేం పరధ్యానంగా ఉన్నా, మందికి అవకాశం లేదేమో అని. ఆ మాట అన్నాడు కదా సార్ అని. నా పక్కన వెస్ట్ గోదావరి ఆయన కూర్చుండు. హే నీ పేరు చెప్పిండు అన్న. నేను అంత అమ్మటే లేచి నమస్కారం అండి, థ్యాంక్ యూ సార్ అన్న. అట్లా బాబు గారు నేను అడగకుండానే నన్ను ఆప్కాబ్ చైర్మన్ చేశాను. సో అక్కడి నుంచి పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్. ఇక ఆప్కాబ్ అయిన తర్వాత కూడా పార్టీ కార్యకలాపాలు బాబు గారు నాకు ఇంట్రెస్ట్ చేస్తుండేవాడు. నేను ఒక పక్క బ్యాంక్ కార్యక్రమాలు, ఇంకో పక్క పార్టీ కార్యక్రమాలు చేస్తుంటా. నాకు పార్టీ కార్యక్రమం ఇస్తే నేను దేశంలో ఫెడరేషన్ చైర్మన్ అయినా ఈ బ్యాంకులన్నిటికీ. ఓసారి యూరప్ టూర్ వచ్చింది, 5 countries టూర్ వస్తే సారు పార్టీ పని చెప్తే అది రద్దు చేసుకొని వెళ్ళా. అట్లా అంత ప్రయారిటీ ఇచ్చేవాడిని పార్టీకి. బాబు గారు అడిగారు, పిలిచి కార్యాలయ కార్యదర్శిగా ఉండాలి జనార్దన్ నువ్వు అన్నాడు. సార్ ఇది క్లిష్టమైన ఉద్యోగం, లీడర్లందరికీ మీ మధ్య అది ఇదైపోద్ది, అందువలన ఇంకెవరినైనా చూడండి సార్ అన్న. అంటే మళ్ళీ 15 రోజులు అయిన తర్వాత పిలిచి 3 months ఉండు, ఇక నన్ను మహానాడు టైంకి మారుస్తాలే అన్నాడు. ఆ రోజు అట్లా చేరా. ఇంక ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉన్నాం. ఇక బాబు గారు నిత్యం పార్టీ పనులు కానీ, ఆయన పాదయాత్రలో ఉన్నా, జిల్లా టూర్లలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా, ఢిల్లీ వెళ్ళినా, ఏ సందేశం ఆదేశాలు ఉన్నా సరే చెప్తా ఉంటారు. నేను కమ్యూనికేట్ చేస్తా. మళ్ళీ పని జరిగిన తీరుని రాత్రికి రిపోర్ట్స్ పంపిస్తూ ఉంటాను. ఏ రోజు మీరు ఒక సలహా చెప్తారు ఇప్పుడు నాకు, ఇట్లా చేస్తే బాగుంటుందని. ఇది నా సలహాగా చెప్పను నేను. ఇవాళ రాజనీతి సురేష్ గారితో మాట్లాడానండి, మాట్లాడితే పొద్దున ఈ మాట అన్నాడు, ఇట్లా బాగుంటుందని పరిశీలించండి అని ఇష్టం. నేను ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇస్తాను కానీ ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయను, ఆయన్ని ఒత్తిడి పెట్టను. ఇప్పుడు మీరు 2004లో పార్టీ ఓడిపోయింది, రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ పార్టీ నుంచి బయటకు వెళ్ళి హడావుడి చేయడం, చాలా క్లిష్టమైన పరిస్థితులు పార్టీకి తెలంగాణలో ఆ టైంలో, రాష్ట్రంలో కూడా అనుకోవాలి. సో దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసింది పార్టీ, బాబు గారు కానీ మీరు కానీ? నాయకుల్లో ఎస్పెషల్లీ తెలంగాణ లీడర్స్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోతూ ఉండేది. తెలంగాణ వాదం పెరిగే కొద్దీ, బలపడే కొద్దీ కేసీఆర్ టార్గెట్ టీడీపీ అన్నట్టు ఉండేవాడు. అసలు తెలంగాణ ఓటర్లు ప్రజానీకం అంతా తెలుగుదేశం అంటే అభిమానం. ఇది నాయకులు సృష్టించారు. తెలుసుగా మీకు కేసీఆర్ అయినప్పుడు ఆయన ఆర్టీసీ గెస్ట్ హౌస్లో ఉండేవాడు
మనది రిజైన్ చేసి మన గవర్నమెంట్లో అక్కడ ఉంటే నేను కలవటానికి వెళ్ళాను. అంటే నాతో అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. ఎందుకు అంటే మేము 99 ఎన్నికలకు ముందు బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీ విప్లవం వచ్చింది. ఐటీ విప్లవ ఫలితాలు తెలుగు జాతికి అందజేయాలని ఆయన తపన పడి బాగా పనిచేస్తూ ఉంటే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కంప్యూటర్ కూడు పెట్టుద్దా, పంపు సెట్ కావాలి కానీ కంప్యూటర్ ఎందుకు అనేవాళ్ళు. అని ఈయన చేసేదాన్ని ఈయన సంపన్నుల ప్రతినిధి, పేదల ప్రతినిధి కాదని ప్రో రిచ్ ఇమేజ్ బ్రాండ్ చేయడానికి ట్రై చేసేవాడు. ప్రో పూర్ ఇమేజ్ వస్తే తప్ప ఎన్నికలు గెలవాలి. కానీ ఆయన చేసేది ప్రో పూరే. రైతులు, కార్మికులు, పేదవాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమాలే ఇప్పుడు రుజువు అవుతున్నాయి కదా ఫలితాలు. కానీ ఆ రోజు ఆ బ్రాండ్ని అధిగమించాలంటే ఏం చేయాలి అని మేము ఆలోచించి బాబు గారికి చెప్తే బాబు గారు ఎస్ వర్కౌట్ చేయమన్నారు. వర్కౌట్ చేయమని నన్ను, కేసీఆర్, ప్రొఫెసర్ లక్ష్మణ, ఇప్పుడున్న విక్రమ్, పోలా విక్రమ్, ఇప్పుడు మన అధికార భాషా సంఘం, ఇంకా కొద్ది మందితో మమ్మల్ని కమిటీ వేశారు. కేసీఆర్ గారు సరైన ప్రాతినిధ్యం లేదని ఆయన అలగటం. అప్పుడు నేను అక్కడికి వెళ్ళా ఆయన ఇంటికి. వెళ్తే ఏం జనానా అందరూ అయిపోయారు, నువ్వు కూడా వచ్చావా అన్నాడు. వచ్చానన్నా. ఏంటన్నా ఎందుకే ఇదంతా? బాబు గారు ఆయనే అవకాశాలు ఇస్తాడు, మనకు తెలుసు కదా ఆయన. వద్దన్నా అంటే కుదరదుగా నేను ఉండను అన్నాడు. ఎట్లా మరి ఏం చేస్తావు అన్న. ఆ బీరువా తీయ అన్నాడు. తీసా బెడ్రూమ్లో. నేను లోనకి వెళ్ళే వరకు స్నానం చేసి వచ్చి ఉండే తల దూతుండు. అప్పుడు మంచి క్రాఫ్ ఉండేది ఆయన. ఇట్ట ఉంటుంది ఆయన దూవేన. సరే అది తీస్తే తెలంగాణ సాహిత్యం ఇది ఎప్పుడూ అయిపోయింది కదనే, చెన్నారెడ్డి గారి వల్లనే కాల. మళ్ళా ఆ కాలంలోనే అన్నగారు ఒక సినిమా తీసి ప్రజలందరినీ తెలుగు జాతి విభజించబడొద్దని కన్విన్స్ చేస్తే కన్విన్స్ అయినారు. ఇప్పుడు ఇవన్నీ ఆడైతే అన్న నీకెందుకు ఈ బాధ అన్న అంటే ఆయన అప్పుడు అన్న మాట ఏంటంటే, జనన్నా నువ్వు అంత తేలిగ్గా అనుకుంటున్నావు, చూడు కొండకి వెంట్రుకు కడుతున్నా, వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుకు పోద్ది. మీ ప్రభుత్వాన్ని మట్టుకి నిద్రపోని అన్నాడు. సరే అన్న ఇంక చేసేది ఏముందని వచ్చేసి అలా జరిగింది. అంటే మీరు ఆ సందర్భం అడిగారు కనుక ఇది ఒక సన్నివేశం. ఇక ఆ తర్వాత నేను కేసీఆర్ని ఎప్పుడు కలవాల. మధ్యలో ఆయనకి మనం పొత్తు అయింది. 2009లో పొత్తు పెట్టుకున్నారు కదా, అప్పుడు చాలా మంది ఇష్టపడలేదు. మీరేం చెప్పారు బాబు గారికి? మీ ఒపీనియన్? నా ఒపీనియన్ అయితే వద్దనే. నేను ఏ రోజైనా టిఆర్ఎస్ తో పొత్తొద్దు అసలు. రెండు, ఎన్టీ రామారావు గారు హైదరాబాద్ నడిబొడ్డున పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి కలిసి ఉండాలని కోరుకున్నది కనుక తెలుగు జాతిని విభజించటానికి కేంద్రం రాజకీయ కారణాల చేత చేసేటటువంటి రాజకీయాల్లో మనం ఎందుకు చిక్కుకోవాలండి? అందుకని అన్నగారు పెట్టిన పార్టీ, అన్నగారి భావజాలం, మేము విభజనకు ఒప్పుకోం, ఇచ్చేవాడు ఇవ్వండి, తెచ్చేవాడు తీసుకొచ్చుకోండి అని చెప్పేసి వదిలేద్దాం అనేది నాది. నేను సార్కి చెప్పేవాడిని. సరే ఆయన ఆ కాలాన్ని బట్టి బై ఎలక్షన్ లో కూడా కేసీఆర్ వీక్ అయి ఉన్నాడు. బై ఎలక్షన్లు 15 సీట్లు అయితే పోటీ చేస్తే 6 టిఆర్ఎస్ గెలిచింది, 5 కాంగ్రెస్ గెలిచింది, మేము 4 గెలిచాం. అంటే 9 ఓడిపోయిందనే వాదన వచ్చి అసలు టిఆర్ఎస్ నీరసం అయిపోయి ఏం మాట్లాడే పరిస్థితి లేదు. ఆ టైంలో మా దగ్గరకు పొత్తుకొచ్చిండు. పొత్తుకొస్తే ఆ పొత్తు పెట్టుకునే టైంలో నేను ఇది పొత్తు వద్దు సార్, ఇప్పుడు టిఆర్ఎస్ వీక్ అయిన టైంలో మనకెందుకు, ఇది సంజీవిని ఇచ్చినట్టు అయిద్దని చెప్పాను.
లిటరేచర్ కమిటీ ప్రధానంగా మీరు ఏం చేస్తున్నారు ఆ కమిటీ ద్వారా? అన్నగారి శత జయంతి వచ్చింది. శత జయంతి సందర్భంగా నేను గమనించా, అన్నగారి మీద వచ్చినటువంటి లిటరేచర్ అంతా ఆయన ఔన్నత్యానికి సరిపోయిన లిటరేచర్ కనపడలా. డిజిటల్ మీడియాలో చూసినా లేదు. కాంగ్రెస్ వాళ్ళు లేదో ఆ కాలంలో వ్యతిరేక ప్రచారం చేశారు, అదే మిగిలింది. కానీ ఆయన ఔన్నత్యం ఇప్పుడు రామాయణం మహాభారతం ఆ కాలంలో రాసినందువలన ఈరోజు ప్రజలకి తెలుస్తుంది. అది ఒక జీవన మార్గం అయిపోయింది. అందుకని అలాంటి గాథ ఎన్టీ రామారావు గారిది. ఇది ప్రజలకు తెలియజేయాలి అంటే ఏం చేయాలి అని ఒక చిరు ప్రయత్నం మొదలుపెట్టా. శత జయంతి సంవత్సరం కదా, రాజకీయాల్లో ఆయన చేసినటువంటి ఇప్పుడు దాకా మాట్లాడుకున్నామే మౌలికమైనటువంటి అభివృద్ధి, సంక్షేమ పాలన రకమైనటువంటి అన్ని చర్యల్ని కూడా, సుబాబులు కూడా మొదట మొక్క తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఎన్టీ రామారావు గారు. అవునా? టైం ఉంటే ఎంతైనా ఉంది. అయితే అలా ఆయన ప్రజలకు చేసిన సేవలన్నీ రోజు ఒక స్నిప్పెట్ పెట్టి తెలియజేసేవాడిని. దాదాపు 100 రోజులు ముందు నుంచే స్టార్ట్ చేసి, ఈ సినిమా విషయం వచ్చేవరకే నా మిత్రుడు గుడివాడలో రఘు అని ఉన్నారు. ఆయనకి సినిమాల గురించి పట్టుంది, అందువల్ల ఇది ఆయన నేను చేస్తానన్నాడు. అప్పుడే కదా సమగ్రత. అందుకని అది పూర్తి చేసి మహాపురుషుని మైలురాళ్ళని పెట్టాం. మహాపురుషుని మైలురాళ్ళని పేరు పెట్టడానికి కారణం మా పోలా విక్రమ్. ఇదంతా అయినాక పేరేం పెడదామని ఆయనకు ఫోన్ చేశాను. 4-5 పేర్లు సూచిస్తే ఇది బాగుందని ఇది పెట్టేసి దీన్ని ఒంగోలు మహానాడులో ఆవిష్కరింపజేశా బాబు గారి చేత. ఆ తర్వాత విక్రమ్ గారు వచ్చి హైదరాబాద్లో అడిగాడు, నేను ఎప్పుడూ స్టార్ట్ చేశానండి అన్నగారి చరిత్ర, నన్ను ఆ కాలంలో చెప్పారు కదా ఇందాక మనం అనుకున్నాం, నువ్వెవడి రాయటానికని ఆపిచ్చారట. అంటే ఆపారు, మా పల్లకి మ్యాగజైన్ వాళ్ళతోనే చెప్పించి ఆపితే నేను చేయలేకపోయాను, మీరు సహకరిస్తే మనం చేద్దాం అన్నా. ఎస్, మొదలు పెడదామని అప్పుడు ముందు అసెంబ్లీ ప్రసంగాలు స్టార్ట్ చేశాం. అవి చేస్తుంటే ఆయన పొలిటికల్గా వచ్చి 35,000 కిలోమీటర్లు 9 నెలల్లో అవిశ్రాంత పర్యటనలు చేసినప్పుడు చేసిన ప్రసంగాలు అద్భుతం, మానవాళిని కదిలించే ప్రసంగాలు. అందుకని చారిత్రక ప్రసంగాలని అదో బుక్ తయారు చేశాం. అది ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు బాబు గారికి తెలియజేశారు, సార్ ఇవన్నీ వర్కౌట్ చేసాం అన్నగారి గురించి శత జయంతి సందర్భంగా ఎట్లా చేద్దామని. గుడ్, బాగా చేసామని ఒక సభ బెజవాడలో పెట్టి ఈ రాజకీయ చారిత్రక ప్రసంగాలు, అసెంబ్లీ ప్రసంగాలు రిలీజ్ చేద్దామని. రెండోది హైదరాబాద్లో శకపురుషుడు స్పెషల్ ఇష్యూ అక్కడ చేద్దాం అనుకున్నాం. విజయవాడలో పెట్టినప్పుడు రజనీకాంత్ కూడా. అవును. అప్పుడు ఎలా చేయాలి మరి, అన్నగారు ఔన్నత్యానికి సరిపోని సభ జరగాలి కదా. జరగాలంటే ఎవరు, ఒకటి బాబు గారు, 2 ఎన్టీఆర్ తొలి సంతానం మొత్తం అబ్బాయిలు అమ్మాయిలు అందరూ. ఆ తర్వాత ఎవరిని పిలుద్దాం, ఆయన పేరుతో ఫస్ట్ ఇంగ్లీష్లో పుస్తకం రాసింది వెంకటనారాయణ గారు, జర్నలిస్ట్, ఢిల్లీ. ఆయన్ని పిలిచిన తర్వాత రజనీకాంత్ గారిని పిలవాలనుకున్నాం. ఆయనకి అన్నగారి మీద మంచి అభిమానం ఉంది, 2 అనుబంధం ఉంది. అది తెలుసుకొని నేను చెప్తే బాబు గారు ట్రై చేశాడు. ముందు నువ్వు మాట్లాడి నేను చెప్తాను అన్నాడు. నేను ట్రై చేస్తే షెడ్యూల్స్ ఉన్నాయి ఆల్రెడీ ఫిక్స్ అయ్యి అన్నారు, మీకు నచ్చిన టైం ఇవ్వను. ఏమంటే వాళ్ళ బాబు గారు మాట్లాడితే కూడా అట్లా అన్నారు. మళ్ళీ 3వ రోజే రజనీకాంత్ గారు ఫోన్ చేసి స్వయంగా నాతోనే మాట్లాడి, జనార్దన్ ఐ హావ్ క్యాన్సిల్డ్ మై షూటింగ్, మీరు చెప్పిన రోజు వచ్చేస్తామంటే అప్పుడు బాబు గారు కూడా మాట్లాడారు, ఐఎమ్ కమింగ్. ఆయన ఎంత సాదా సీదా మనిషి అంటే, మరి ఆయన వస్తున్నాడు స్పెషల్ ఫ్లైట్ ఏమన్నా పంపాలేమో అనుకున్నాం. అడిగితే
మా సార్ స్పెషల్ ఫ్లైట్లు ఎక్కడం, మీరు బుక్ చేసినా మేము తీసుకోండి టికెట్, మా టికెట్ మాదే, మేమే అక్కడ బయలుదేరతాం, పలానా ఫ్లైట్లో వస్తాం, మీరు చేయవలసింది ఓన్లీ అకామిడేషన్ మాత్రమే అని చెప్పారు. అంత సింపుల్ మనిషి. అయితే వచ్చాం, సభ చేసాం. అప్పుడు ఎట్లుంది రాష్ట్రంలో, ఎవరు సభ పెట్టనీయరు, పెట్టడానికి వీల్లేదు, పెడితే పెట్టేవాడు అరెస్టే, వచ్చేవాడు అరెస్టే వైసీపీ గవర్నమెంట్లో. ఆ టైంలో మేము సభ పెట్టాం. 7 ఎకరాల స్థలం, పక్కన ఒక 3 ఎకరాలు ఖాళీగా ఉంటుంది మొత్తం. నన్ను ప్రతి ఒక్కళ్ళు అన్నారు, ఏందా నువ్వు ఈ కాలంలో ఇక్కడ సభ పెట్టావు, ఇది జరిగేదైనా ఫెయిల్ అయిపోతామేమో ఆలోచించమని. అదేం కాదు, ఎన్టీఆర్ ఆ 3 అక్షరాలు తలుసుకుంటే ఏది ఆగదు. తారక మంత్రానికి శక్తి ఉందో లేదో కానీ దీనికి మట్టికి ఉంది శక్తి. మేము మొదలుపెట్టిన కాలానికి ఇట్లా అయిద్దని మేము అనుకోలే, ఇంత గొప్పగా అవుతుంది, ఇది కూడా విజయవంతం అవుద్ది అనుకున్నాం. పకడ్బందీగా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేశాం. సోషల్ మీడియా క్యాంపెయిన్ బాగా బ్రహ్మాండంగా చేసేస్తే తండాలుగా వచ్చారు, సక్సెస్ అయిపోయింది. ఇక రజనీకాంత్ గారి గురించి చెప్పాలంటే ఒక చిన్న ఇది, మనం ఏందో అనుకుంటాం కదా, మా కమిటీ మెంబర్లంతా ఫోటో దిగాలన్నారు, చెప్తే పొద్దునే రమ్మన్నాడు, వెళ్ళిపోయాము, అయిపోయింది. మా డ్రైవరు ఫోటో అడిగిండు, వాడేమో మాతో పాటు లిఫ్ట్లో రాకపోతే పైకి వెళ్ళాక అన్నీ అయ్యాక నేను చెప్పా, మా డ్రైవర్ కావాలంటుండండి. మనం ఇప్పుడు దిగుతాం కదా, దిగినాక ఇస్తానన్నాడు. వాడిని లిఫ్ట్ దగ్గర ఉండమన్నా. దిగే వరకే పోలీసులు వచ్చారు. రూట్ క్లియర్ చేసి టపామని కారు ఎక్కిచ్చేసారు. ఇక్కడ విశేషం ఏంటంటే, కారులో పోతుంటే నన్ను అడిగిండు, జనార్దన్ యూ టోల్డ్ యువర్ డ్రైవర్ ఫోటో అన్నావు, ఏంటి వాడు రాలేదన్నాడు. ఈ పోలీసులు దెబ్బకి పోయినట్టుందండి. నో ఆస్క్ హిమ్ టు కమ్ టు ఎయిర్పోర్ట్, విల్ గివ్ దేర్ అంటే కింద వెనక ఫోన్ చేస్తే వెనక కారులో వస్తుంది, నేను వేరే కారులో. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఫోటో ఇచ్చుకోండి, అది ఇది ఊహిస్తావా? అందుకే వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారు. అది అలా అయ్యింది. ఇక రెండో బుక్ హైదరాబాద్లో. అప్పుడు అన్నగారి కుటుంబం అందరినీ పిలిస్తే బాగుంటుంది అనుకోని అందరిని ఆహ్వానించాం. ముఖ్యంగా బాలయ్య గారు, రామకృష్ణ బాబు గారు శ్రద్ధ తీసుకున్నారు. దాంతోపాటు సినిమా కుటుంబాలన్నిటినీ పిలవాలనుకున్నాం. ఎన్టీఆర్ ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, రామానాయుడు ఫ్యామిలీ, కృష్ణ గారి ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీ, అందరూ ఒక వేదిక మీదకి రావటం అదే మొదట. ప్లస్ కన్నడ రాజ్ కుమార్ గారు. ఇక రాజకీయాలకు విషయానికి వస్తే, మరి అన్నగారితో కమ్యూనిస్టులు, బీజేపీ నాయకులు అందరూ కలిసి పనిచేసినటువంటి, మరి అందరిని ఇన్వైట్ చేయాలని చేశాను. చేస్తే కమ్యూనిస్ట్ పార్టీ తరఫున జాతీయ కార్యదర్శి రాజా గారు వచ్చాడు, సిపిఎం తరఫున జాతీయ కార్యదర్శి ఏచూరి గారు వచ్చారు, మన బండారు దత్తాత్రేయ గారు వచ్చారు, ఆయన అప్పుడు హర్యానా గవర్నర్గా ఉన్నారు, ప్రధానమైన బీజేపీ నాయకులు వారు కదా అంతకుముందే. ముగ్గురు ఒప్పుకొని వచ్చేసారు. ఒక్క అన్నగారే భారతదేశ రాజకీయాల్లో కమ్యూనిస్టుల్ని కలిపారు, బీజేపీని కలిపి ఆ రోజు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగనంపటంలో కానీ ఢిల్లీలో కలిపి పని చేయించిన గొప్పతనం ఆయనకు ఒక్కడికే చెల్లింది. మళ్ళా ఆయన సెంటనరీకి మళ్ళీ కలిసి అందరూ ఒక వేదిక మీదకి వచ్చారు. సార్ ఇదిగో ఈ అన్నగారిది కంటెంట్ మనం చేసింది 75 లక్షలు పోతుంది ఎవరిదో ఛానల్లో, మనమే ఎందుకు పెట్టకూడదు సార్ అన్నాడు. ఓకే ఆలోచిద్దామని చెప్తే ఆ యూట్యూబ్ నిర్వాహకుడు అనడం, అన్నగారిది ఇప్పుడు ఎవరు చూస్తారు సార్, అవుట్డేటెడ్ అన్న. అరే నాయన ఇది ఇప్పుడు ఇది కాదు, ఆయన భావజాలాన్ని భావితరాలకి ఒక డిజిటల్ భావజాలం అంతా ఒక దగ్గర నిక్షిప్తం చేయటానికి ప్రయత్నం చేద్దాం.
బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఉమ్, అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్ అని కొడితే ఉమ్, ఆయన గురించి మాత్రమే ఉంటది. ఉమ్. మిగిలిన ఛానల్స్ అన్నిట్లో అన్ని సమాచారాలు ఉంటాయి, ఉంటాయి. అన్నగారిది కూడా ఉంటుంది. అదే, అదే. కానీ మా దగ్గర ఎక్స్క్లూజివ్ ఆయన కోసమే ఉమ్, ఇది జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మిగిలిన యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు అన్నీ చేస్తున్నారు. ఉమ్, మా కమిటీ యొక్క ఉద్దేశం ఇదే. తద్వారా ఆయన భావజాలాన్ని భావితరాలకు అందజేయాలని ఉమ్, మా పర్పస్ నెరవేరింది, ఉమ్, మా ఆశయం సక్సెస్ అయిందని మేము సంతోషపడుతున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా నేను చెప్పాను కదా, ఉమ్, కనుక చంద్రబాబు నాయుడు గారిని గురించి కూడా ఉమ్, ఆయన భావజాలాన్ని కూడా భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఉమ్, ఆయన యొక్క అసెంబ్లీ ప్రసంగాలు, ఉమ్, అపోజిషన్లో ఉన్నవన్నీ ఒక పుస్తకం, అధికారంలో ఉన్నవన్నీ ఒక పుస్తకం తయారు చేసి ఉమ్, పబ్లిష్ చేశాం. ఉమ్, 2, ఆయన స్కూల్ డేస్ నుంచి ఉమ్, ఇప్పటి వరకు జరిగినటువంటి ఉమ్, అన్నగారి మహాపురుషుని మైలురాళ్ళలాగా ఈయన చేసిన మైలురాళ్ళన్నింటినీ మన చంద్రన్న అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం, విజనరీ ఉమ్, అనే పేరుతో 2 పుస్తకాలు ప్రచురించాం. ఉమ్, ప్రచురించి దాన్ని కూడా భావితరాలకి తెలియజేస్తున్నాం. మన చంద్రన్న అని యూట్యూబ్ ఛానల్ కూడా ఇటీవలనే స్టార్ట్ చేశాం. ఉమ్, దీనికి ఏంటంటే బాబు గారు చేసిన కాంట్రిబ్యూషన్స్ అన్నీ అందులో ఉంటాయి. ఉమ్. అది సో ఇద్దరికి న్యాయం చేస్తున్నారు మీరు. ఇప్పుడు ఈ జయప్రద ఫౌండేషన్ అని మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, జయప్రద గారు ఎవరండి? నా వైఫ్. ఓకే, వైఫ్ పేరుతో చేస్తారు. వైఫ్ పేరుతో ఉమ్, అంటే మా పిల్లలిద్దరూ కార్పొరేట్ లాయర్లు, నేషనల్ లా యూనివర్సిటీలో చదివారు. ఉమ్. చదివిన తర్వాత మా అబ్బాయి ఎక్కడ ఉంటారు? హైదరాబాద్, ఉమ్, ఇద్దరు కూడా హైదరాబాద్. ఉమ్, నేను బయట ఎన్ని సంబంధాలు వచ్చినా ఇలా ఉమ్, హైదరాబాద్లో ఉంటేనే ఉమ్, అంటే మా అటాచ్మెంట్, అది ఫ్యామిలీ అనుబంధం. ఉమ్, ఎందుకో నేనుండే అపార్ట్మెంట్లోనే కింద మా అబ్బాయి ఉంటాడు, మా ఎదురుగా బజార్లో అపార్ట్మెంట్లో మా అమ్మాయి ఉంటాడు. ఉమ్, సో అలా నడిచిపోతాం. ఆ, అందరికీ కుదరదు, నాకు అదృష్టం అట్లా నడిచింది. ఉమ్, అయితే మా అబ్బాయి చదువు అయిపోయిన తర్వాత యుఎస్ కూడా పోయి పీజీ చేశాడు. అమర్చంద్ మంగళ్ దాస్లో లా ఫర్మ్లో పనిచేసి హైదరాబాద్ వచ్చాక వాడు ఒక ఇన్ఫ్రా కంపెనీ పెట్టి చేసుకుంటున్నాడు. ఉమ్, వాడు ఏమన్నాడంటే, నాన్నగారు మీరు ఇప్పుడు దాకా కంటిన్యూగా సరే ఎవరో వచ్చిన వాళ్ళందరికీ పని చేస్తున్నారు, పార్టీ పని, ప్రజాసేవ, ఇదంతా ఒక పద్ధతిగా చేయాలంటే ఇంకా బెటర్గా చేయటానికి ఈ కాలంలో ఫౌండేషన్ పెడితే బాగుంటుంది అన్నాడు. ఓకే, ఉమ్, ఓకే ఆలోచించి పెట్టరా అన్న. పెట్టాడు. 18లో స్టార్ట్ చేశాడు. వాడు బిజినెస్లో బిజీగా ఉంటాడు కనుక ఉమ్, మా పాప టేకప్ చేసింది. ఉమ్. టేకప్ చేసి ఇక అప్పటి నుంచి మేము ఏం యాక్టివిటీస్ చేస్తున్నారండి? వాళ్ళు చేస్తున్నవాళ్ళు. అప్పుడు మేము ఇప్పుడు ఏంటంటే స్కూల్స్లో పిల్లలకి ఎందుకు ఎనీమియా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ముందు కళ్ళ పరీక్షల కోసం వెళ్ళాము. అది కూడా కళ్ళు కూడా చాలా మంది ఉమ్. తొందరగా ఐడెంటిఫై చేయలేరు. ఇప్పుడు నయనం ప్రధానం కదా అవయవాలన్నిటిలో, అందువలన ముందు స్కూల్స్ అన్నిటిలో ఐ పరీక్షలు చేస్తుంటే ఈ సందర్భంగా బ్లడ్ టెస్ట్లు కూడా చేస్తే బాగుంటుంది అనుకుంటే బ్లడ్ టెస్ట్లు, ఉమ్, దానిలో ఎనీమియా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఉమ్, పేరెంట్స్కి తెలియదు, పిల్లలకి తెలియదు. ఉమ్, కనుక చూపు మందగించిన వాళ్ళందరికీ కళ్ళజోళ్ళు ఇస్తున్నాం, ఉమ్, ఆపరేషన్లు అవసరమైన వాళ్ళందరికీ ఆపరేషన్లు ఇస్తున్నాం. ఉమ్, దాంతోపాటు ఎనీమియా ప్రాబ్లం ఉన్నది తెలియజేస్తున్నాం. మేము కూడా మందులు ఉచితంగా ఇస్తున్నాం. ఉమ్. ఎందుకు భావితరాలని బలిష్టంగా ఉంచాలి. గవర్నమెంట్ స్కూల్స్ అండి, ప్రైవేట్? గవర్నమెంట్ స్కూల్స్ చేస్తున్నాం, ప్రైవేట్ వాళ్ళు అడిగితే కూడా చేస్తున్నాం. ఓకే, మన విద్యాభారతి స్కూల్స్ ఉన్నాయి కదా, వాటిలో కూడా చేస్తాం. అలా స్టార్టింగ్ మా పాపను, ఇక్కడ ఒక టీం ఉంది, వాళ్ళు చేసేవారు ప్రోగ్రామ్స్. చేస్తూ ఉంటే ప్రతి గ్రామంలో స్కూల్లో ప్లస్ ప్రజల్ని ప్రతి ఇంటికి కరపత్రం ద్వారా తెలియజేస్తున్నాం. ఇది మొత్తం అంటే కృష్ణా జిల్లాలో చేస్తున్నారా? చేస్తున్నాం. మిగతా జిల్లాలో? కృష్ణా జిల్లాలో చేస్తున్నాం.
ఇప్పుడు జగ్గైపేట ఏరియాలో అంతా ఇప్పుడు ఒక 70 క్యాంపులు చేసాం. దాదాపు 100 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో మనం కళ్ళజోళ్ళు ఇవ్వటం, ఆపరేషన్లు చేయించడం ఇవన్నీ చేస్తూ, ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ ఈరోజు ఒక మహమ్మారిగా ఉంది. క్యాన్సర్ గుర్తిస్తేనేమో తొందరగా బతుకుతున్నారు. ఫస్ట్ స్టేజ్లో తెలుసుకుంటే వాళ్ళకి లైఫ్ ఉంది. లాస్ట్ స్టేజ్లో చేస్తే లైఫ్ లేదు. అందుకని ఊర్లో ఈ క్యాంపులు చేస్తున్నప్పుడు ఈ సమస్యలు వస్తే ఇప్పుడు ఒమేగా వాళ్ళతో మాట్లాడి ఇక్కడ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు కూడా చేస్తున్నాం. ఈ క్యాంప్ చేస్తూ ఉంటే, ఎక్స్రే తీస్తూ ఉంటే ఏమైందంటే సడన్గా ఒకటికి 3 బ్లాక్లు కనపడి హార్ట్లో 3 బ్లాక్లు కనపడితే ఇన్ని అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. వయసు అతనికి 50 సంవత్సరాలు. 50. దానికి అతన్ని ఆపరేషన్ చేయించు. అప్పటి నుంచి ఏం చేస్తాను, హార్ట్ ఎకో ఎక్స్రేలు ఈ కూడా తీసి ఇది చాలా ఈసీజీ తీసి, అవును, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నేను ప్రొవైడ్ చేస్తున్నా. డాక్టర్లు విజయవాడ నుంచి కార్పొరేట్ లెవెల్లో మంచి డాక్టర్లు అందరూ కూడా సేవా తత్పరత ఉన్న వాళ్ళంతా మా ఫౌండేషన్తో కలిసి పనిచేస్తున్నారు. వెరికోస్ వెయిన్స్ ఇప్పుడు పొలాల్లో పనిచేసే వాళ్ళకి ప్రాబ్లం ఉంది బాగా. ఈ వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం కూడా డాక్టర్ హర్ష గారని వయసు కొద్దిదైనా సేవా తత్పరత ఎక్కువ, ఆయన కూడా కలిసి పనిచేస్తానని వస్తే క్యాంప్ పెట్టి వాళ్ళకు కూడా చేస్తున్నాం. ఇంకా అది కాక మేము ఈ కెలామిటీస్ అయ్యి వచ్చినప్పుడు, కోవిడ్ వచ్చినప్పుడు కూడా మా జగ్గైపేట ప్రాంతంలో, అట్లాగే మేము దత్తత తీసుకున్న విలేజెస్లో, ఇటు పామర్రు దగ్గర, ఆవనగడ్డ దగ్గర కూడా చాలా వరకు కార్యక్రమాలు చేసాం. అలానే ఈ చనిపోయినటువంటి ఫ్యామిలీస్ ఉంటాయి కదా, చనిపోయిన ఫ్యామిలీస్లో వాళ్ళకి మట్టి ఖర్చులు కానీ 5,000 ఇస్తాం. అట్లే కొంతమంది పేద పిల్లలు తల్లి తండ్రి లేక అనాథలుగా ఉంటే చదువుకోవటానికి ఫీజులు కడుతుంటాం కొంతమందికి. అలా ఈ ఊళ్ళల్లో కూడా నేను 3 గ్రామాలు దత్తత తీసుకున్నా. ఎప్పుడు 14లో మోడీ గారు, బాబు గారు పిలుపు మేరకు దత్తత తీసుకున్నా. నేను అది కొనసాగిస్తూనే ఉన్నా. ఆ 3 గ్రామాల్లో నేను సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నిక అయినటువంటి గ్రామాలు, నేను జన్మభూమి పక్క, ఆ 3 గ్రామాల్లో కావలసిన అన్ని వసతులు క్రియేట్ చేశారు. సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, రైతుల పొలాలకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, అలానే అక్కడ అంగన్వాడీ కేంద్రాలు, సబ్ సెంటర్లు, మరి మంచి నీరు, ఆర్ఓ ప్లాంట్ ద్వారా మంచినీరు, ఇలా రక్షిత మంచినీరు కావాల్సినవి ఇచ్చే విధంగా పొలాలకు వెళ్ళేటటువంటి రోడ్లు వేయించినాం. గ్రావెల్ రోడ్లు వేయిస్తేనండి పొలాలకి రైతులు ఎంత ఆనందపడతారంటే, వర్షాకాలం బురదమయంగా ఉంటాయి. మనం గ్రావెల్ రోడ్ వేయించితే ఇబ్బంది ఉండదు, వాళ్ళు పొలాలకు రేట్లు పెరుగుతున్నాయి. నేను మొన్న రోడ్డున్న గ్రావెల్ రోడ్డున్న పొలానికి లేని పొలానికి చాలా తేడా. నిన్నగాక మొన్న కూడా మా లింగాల నుంచి వత్సవాయికి 5 కిలోమీటర్ల రోడ్డు వేస్తే గ్రావెల్ రోడ్ 1 కోటి రూపాయలు శాంక్షన్ చేశారు. మెటల్ గ్రావెల్ చేపిస్తే 4 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన చేశారు. ఇవాళ రేపు కాంట్రాక్టర్లకు ఏంటి, బిల్లులు వస్తాయో రావు భయం. వాడికి ఊతం ఇచ్చి నేను ధైర్యం చెప్పి చేస్తే 4 రోజుల్లో అయ్యింది. అయిన తర్వాత కలెక్టర్ గారిని తీసుకెళ్లి చూయిస్తే ముగ్ధుడైపోయారు. 2 రైతులందరూ వచ్చి ఈ రోడ్డు వేయక ముందు మా పొలాలు కొనడానికి అడిగినోడు వెళ్ళాడు, ఇప్పుడు 5 లక్షలు పెరిగినాయి అంట రేటు. మరి 100 ఎకరాలు ఉంటే 5 కోట్ల రేటు పెరిగినట్టే కదా, బై ప్రోడక్ట్. ఇప్పుడు ఫౌండేషన్ విషయానికి వస్తే ఈ కార్యక్రమాలన్నీ ఒక ఫేజ్డ్ మేనర్లో చేస్తూ పోతున్నాం. ఇళ్లలో కూడా ప్రతి ఇంటికి కూరగాయలు పెంచుకోవటానికి విత్తనాలు ఇస్తాం. ఎందుకు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెంచుకుంటే ఇవాళ రేపు ఏమంటాను ఆర్గానిక్ అంటున్నారు. వాడు బయట మార్కెట్లో మందులు గిందులు కొట్టిని తినాల్సిన అవసరం లేదు. ప్రజల్లో కూడా యూట్యూబ్లో వచ్చాక అవేర్నెస్ ఎక్కువైంది.
ఇస్తాం, తొలకరిలో ఇప్పుడు ఇస్తాం. ఆ తర్వాత పళ్ళ మొక్కలు ఇస్తాం. పళ్ళ మొక్కలు కూడా వాళ్ళే ఇళ్లలో వేసుకుంటారు. ఆ పళ్ళు పెరిగినాయి నేను మళ్ళా అప్పుడప్పుడు కలుస్తుంటా ఊళ్ళో. బాబు గారు మీరు ఇచ్చిందే ఈ మొక్క అని ఆ పళ్ళు తినాలంటారు, ఇంటి దగ్గర కట్ చేసి ఇస్తారు. ఫ్యూచర్ లో వేరే జిల్లాలకు కూడా విస్తరిస్తారా? అంటే ముందు మంది అయినాక ఇటీవల పామర్ ఏరియాలో చేసాం, ఆ మధ్య గుడివాడ ఏరియా పక్కన చేసాం, ఇంకా విజయవాడ పరిసరాల్లో చేసాం, లైక్ దట్ కొంత అవనిగడ్డ ఏరియాలో చేసాం. ఎక్కడ ఎవరు కోరితే వాళ్ళకి మనకున్న టైంను బట్టి వనరులను బట్టి చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు బాగా నిర్బంధం ఉంది కదా, ఆంధ్రాలో ఎవరు బయటకు రాకుండా, బయటకు వస్తే కేసులు పెట్టడం అట్లా చేశారు. ఈవెన్ తెలంగాణలో కూడా అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు కూడా ఎక్కడ ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ నిరసన నింపనని కేటీఆర్ మాట్లాడటం జరిగింది. మీరు అప్పుడు కొంత ఈ సంఘాలతో మానిటర్ చేశారు, ఎట్లా చేశారు మీరు? బాబు గారిని అరెస్ట్ చేస్తారు అని 2-3 రోజుల ముందు నుంచే ఉండేది. సరే, బాబు గారు వాళ్ళు చేసే బాబు గారు కూడా ముందు తెలుసా అరెస్ట్ చేస్తారు? ఊహాగానాలు ఉన్నాయి కదా ఏదో జరుగుతుందని. అంటే బాబు గారితో చెప్తే అన్నాడు, వాళ్ళు చేసేది చేసుకొని మన పని మనం చేసుకుందాం, జరిగేది ఆగదు, దాని గురించి ఆలోచించొద్దు అన్నాడు. అంటే ఈయన మామూలుగానే నంద్యాల వెళ్ళాడు, ఆయన పని ఆయన చేస్తున్నాడు. చేస్తుంటే ఆ రోజు చేస్తారని మేమేం ఊహించలా. బట్ సడన్ గా ఈయన కార్యక్రమం అంతా చేసుకొని బస్సులో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఏంటంటే ఒకసారి మాట్లాడుతాడు, ఈ రోజు జరిగిన విషయాలు ఏంటి, రేపు ఏం ప్లాన్ చేశామని మాట్లాడాకనే పడుకుంటారు. ఆయన పాదయాత్ర చేసినప్పుడు కానీ బస్సు యాత్ర చేసినప్పుడు కానీ ఆ టీంలో నేను కూడా ఉంటాను కనుక మాట్లాడుతున్నాడు మాతో. మాట్లాడుతుంటే ఆయన 1 నిమిషం అన్నాడు అని మళ్ళా వాడు పిఏ పైకి వచ్చి ఏదో చెప్పారు. బస్ చుట్టూ పోలీసులు వచ్చారండి, అరెస్ట్ అయ్యే వాతావరణం కనపడుతుందని చెప్తుండు పిఏ గారు. చెప్తుంటే సర్లే వాళ్ళు చేసుకొని మనకేమని ఆయన అన్నాడు. దానికి మనం ఏం చేస్తాం, కాకపోతే మాకేం చెప్పాడంటే చేస్తే చేశారులే కానీ అరెస్టు మీరైతే అవాంఛనీయంగా పోమాకండి, పద్ధతిగా ఉండండి, ఎక్కడ లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలగకుండా చూసుకోండి అని అన్నాడు. అన్న తర్వాత ఇంకా ఆయన పడుకున్నాక పోలీసులు ఉన్నారు కానీ ఇంకా అప్పుడేం జరగల. తెల్లవారుజాముకి అరెస్ట్ చేశారు. చేసినప్పుడు ఈయన అడిగాడుగా మనందరం చూసాం, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, కారణం ఏంటంటే ఎఫ్ఐఆర్ లేకుండా ఒక నాయకుడిని అరెస్ట్ చేయటం ప్రపంచంలో ఇది ఒక చరిత్ర. జైలుకి పోయాక ఆయన ఎఫ్ఐఆర్ చూపిస్తున్నాడు. ఏం మాటలండి, ఎంత అరాచకానికి పరాకాష్ట, నియంతృత్వానికి పరాకాష్ట. బాబు గారు ఒకటే మాట అన్నాడు, ఎవరన్నా మనోళ్ళు ప్రదర్శనలు పాడు చేసినా శాంతియుతంగా ఉండండి, ఎక్కడ అవాంఛనీయంగా చేయొద్దు అని చెప్పేవాడు. అలా రాజమండ్రి జైలుకి వెళ్ళిన దాకా మాట్లాడాం. ఆ తర్వాత ఇక అప్పుడు ప్రజల్లో కమోషన్ వచ్చేసి ఇక అక్కడ ఆయనకి వేడి నీళ్ళు ఇవ్వలేదని, కుర్చీ ఇవ్వలేదని, మాంసం ఇవ్వలేదని, ఫ్యాన్ లేదని, రోజుకొక వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని పెడుతున్నారు. కానీ ఆయన మనోనిబ్రంగా ఉండేవాడు. ఈ సోషల్ మీడియా ఉందిగా, విప్లవం ఎట్లా వస్తుంది అంటానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతా. హైదరాబాద్లో కదలిక నేనేం చేశా, మాకు ఐటీడీపీ హరికృష్ణ అని ఉండేవాడు అక్కడ. హరికృష్ణకి ఫోన్ చేసి ఏంటి హైదరాబాద్లో వాతావరణం అంటే, అందరి మనసులో ఉందన్నా బయటికి రావాలంటే వెనక ముందుకు ఉందన్న. ఏం వద్దురా నాయనా, నువ్వు సింపుల్ పని చెయ్యి, సోషల్ మీడియాలో ఫలానా రోజు ఫలానా సెంటర్లో రాస్తా రోకం ఉంది, బాబు గారి అరెస్టుకు నిరసనగా అందరూ అభిమానులు పాల్గొవాల్సిందిగా కోరుతున్నాం అని ఒకటి వదులు, ఒక 100-150 మందిని మనోళ్ళని నువ్వు తయారు చేసుకొని మీరు ఆ సెంటర్కి ఆ టైంకి వెళ్ళండి, కార్యక్రమం చేయండి, తద్వారా ప్రజలందరినీ దృష్టి డ్రా చేయటానికి వీలవుద్దని. ఇక మీరు చూడండి, ఈ సోషల్ మీడియా ప్రచారం 4 రోజుల ముందు నేను ఎన్టీ రామారావు గారి ప్రోగ్రామ్స్కి చేస్తా కదా, చేస్తే
వేల మంది వచ్చారండి అక్కడికి, వందలు అనుకుంటే వేల మంది వచ్చారు. వేల మంది. అది కూడా మేము ప్రిపేర్ కావాలని మేము అనుకుంటే వాలంటరీనెస్ వచ్చింది. తద్వారా ఆ సెంటర్ అంతా దిగ్బంధం అయిపోయి పెద్ద ఇదై అక్కడ స్టార్ట్ అయింది ఉద్యమం. స్టార్ట్ అయ్యి చివరికి గచ్చిబౌలిలో చేశాం కదా. అవును గచ్చిబౌలిలో అవును గచ్చిబౌలిలో చేసే దాంట్లో కూడా ఒక పిలిపిస్తే అది ఒక పెద్ద ప్రపంచ చరిత్ర అయిపోయింది. స్వచ్ఛందంగా జరిగింది ఆ రోజు. అట్లా మరి ప్రజల్లో భావాలు ఉంటాయి కానీ దాన్ని సరిగా ఛానలైజ్ చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. Like, share and subscribe to Rajaniti channel.